దావోస్లో మంత్రి నారా లోకేష్ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్తో లోకేష్ భేటీ అయ్యారు. హెచ్వీడీసీ సాంకేతికత అమలులో సహకరించాలని మంత్రి కోరారు. అనంతరం డబ్ల్యూటీసీఏ గ్లోబల్ చైర్మన్ జూన్ డ్రూతో సమావేశం అయ్యారు. ఇక ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల ఏర్పాటుకు కూడా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్తో భేటీ అయిన లోకేష్ ఏపీలో ప్రారంభించాలని కోరారు. సీఎం చంద్రబాబు రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్డ్స్ తో అందరికీ ఆరోగ్యం అందించడంపై సహకారం కావాలన్నారు. లోకేష్ పోషకాహారం సంరక్షణ కల్పించాలనేది తమ లక్ష్యమని, హెల్త్ కేర్ డెలివరీలో ప్రపంచ పరిణామాలను ప్రారంభించడం, అన్ని ఏఐ ఎనేబుల్ మెడికల్ హబ్లను కూడా ఏర్పాటు చేయడంపై దృష్టి పెడతామని అన్నారు. యూనివర్సల్ వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ అందించడం, పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ వివరించారు. ప్రపంచంలో బేస్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్గా ఏపీని నిలిపేందుకు స్థూల లక్ష్యాలతో బెంచ్ మార్కులను నిర్ణయించామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్గా మార్చేందుకు డబ్ల్యూఈఎఫ్ తరపున సహకారం అందించాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించేందుకు ఏపీకి సహకరించమని కోరారు. ప్రపంచ స్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతునివ్వాలన్నారు. క్యాన్సర్, డయాబెటిక్ రెటినోపతి వంటి వ్యాధుల నిర్ధారణ కోసం రోగ నిర్ధారణ అల్గారిథంలలో ఏఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వమని లోకేష్ కోరారు. ఏపీలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై సేవలను ప్రారంభించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైన్ లో ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి. చూసుకోవచ్చు, మంత్రి నారా లోకేష్ దావోస్ లో వరుస భేటీలు చేస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రం నారా లోకేష్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలతలను కూడా అక్కడ ఉన్నటువంటి కొంత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వివరిస్తా ఉన్నారు నారా లోకేష్. ప్రస్తుతం ఉన్నటువంటి దావోస్ లో మంత్రి నారా లోకేష్ వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ తో లోకేష్ భేటీ అయ్యారు. భేటీ అవ్వడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత మౌలిక సదుపాయాలు ఇక్కడ పెడితే ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా అతనికి వివరించడం జరిగింది. అదేవిధంగా దేశానికి మంచి భారతదేశంలో పెట్టుబడులు చాలా బాగుంటాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా డివిసి సాంకేతిక అమల్లో సహకరించాలని కూడా వినతి చేశారు. అదేవిధంగా డబ్ల్యూటీసీఏ గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూతో కూడా సమావేశమయ్యారు. అదేవిధంగా ఏపీలో వరల్డ్ బ్లేడ్ సెంటర్ల ఏర్పాటుకు కూడా లోకేష్ వినతి ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఏపీలో పూర్తిస్థాయిలో కూడా డెవలప్మెంట్ కి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, అక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండేది, మౌలిక సదుపాయాలను కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అదేవిధంగా రాజధాని డెవలప్మెంట్ చేసుకోవాలి, అక్కడ పరిశ్రమలు రావాలి. అదే అక్కడ ఉన్నటువంటి ఒక 20 లక్షల మంది యువత ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి హామీ కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే మాత్రం వీళ్ళ అందరితో సమావేశాలు నిర్వహించి ఇక్కడ రాష్ట్రానికి ఐటీ హబ్స్ కానీ వివిధ పరిశ్రమలు కానీ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగానే లోకేష్ పలువురు ప్రముఖులతో కూడా సమావేశం అవుతా ఉన్నారు. దానికి తోడుగా డబ్ల్యూఎస్సీ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిజినెస్ తో కూడా భేటీ అయ్యారు. ఏపీలో ప్రారంభించాలని కూడా మంత్రి నారా లోకేష్ కోరారు. పూర్తి స్థాయిలో కూడా బిజినెస్ మా దాంట్లో ప్రారంభించాలి, రాష్ట్ర ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తుంది, అక్కడ ఎవరైతే ఉపాధి హామీ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించాలి, మంచి పరిశ్రమలు తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా నారా లోకేష్ అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు కూడా కొంతమంది ముఖ్య నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.